బయటికి చంపేసి అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారంటే ఐగుప్తుకి తీసుకెళ్ళిపోతారు దావీడానికి. ఆయన ఐగుప్తులో పెరుగుతాడు. కాబట్టి తర్వాత ఐగుప్తులో నుండి మళ్ళీ యెరూషలేముకి వస్తాడు హేరోదు చనిపోయిన తర్వాత. ఇక్కడ కూడా ఫరో చనిపోయిన తర్వాతే ఈ ఫరో చనిపోయిన తర్వాత ఇద్దరు ఫరోలు ఉంటారు. ఈ ఫరో చనిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఏ ఫరో పిల్లల్ని చంపమని ఆజ్ఞించిన ఫరో చనిపోయిన తర్వాత మోషే మిద్యాను నుండి అరణ్యం నుండి ఐగుప్తుకి వస్తాడు. ఇక్కడ కూడా ఐగుప్తులో నుండి యేసుక్రీస్తు వారు హేరోదు చనిపోయిన తర్వాత ఆ యొక్క గలిలయ ప్రాంతానికి అలాగే పరిచర్యకి యెరూషలేముకి యేసుక్రీస్తు వారు రావడం మనం చూస్తాం. అలాగే ధర్మశాస్త్ర విషయంలో మోషే ధర్మశాస్త్రం విషయంలో ఆరంభంగా కనిపిస్తాడు మనకి. దేవుడు మోషేకి మౌంట్ సీనాయి దగ్గర ఏం చేస్తాడు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను నిర్గమాకాండము చదివితే విషయాలు తెలుస్తూ ఉంటాయి. అక్కడ ధర్మశాస్త్రంలో మోషేకి దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. ఈ విధంగా కట్టుబాట్లు, ఇవన్నీ ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు ప్లస్ అలాగే శాసనాలు, అలాగే ఎలాగా ఒక మనిషి జీవించాలి, యాజకుడి యొక్క పరిచర్య ఎట్లా ఉండాలి, వస్త్రధారణ, ఇక అన్ని రకాలుగా మనుషుల కట్టుబాట్లు ఏమిటి, వారు ఎలాగ దేవుని ఆరాధన చేయాలి, ఇలాంటివన్నీ దేవుడు ఈ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా మనకంటే ఇజ్రాయేలీలకి ఇస్తాడు. ఇది ధర్మశాస్త్రానికి మోషే ఆరంభంగా కనపడతాడు. అదే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి ముగింపుగా కనిపిస్తాడు. రోమా 7:4 మీరు చదివితే, రోమా 7:4 చదివితే, ప్రియ దేవుని బిడ్డలారా, కావున నా సహోదరులారా, క్రీస్తు అను దేవుని కొరకు మనం ఫలము ఫలించినట్లు క్రీస్తు అని వేరొకని మనం చేరుతున్నామని అంటాడు. అలాగే ధర్మశాస్త్ర విషయంలో ఆయన శరీరమందు మనము మృతులయ్యామని అంటాడు. అలాగే విశ్వసించు ప్రతివానికి క్రీస్తు ఏమయ్యాడంట, ధర్మశాస్త్రానికి ముగింపయ్యి ప్రతి వారికి నీతి కలిగినట్లు, విశ్వసించు ప్రతివానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమయ్యాడని రాస్తుంది. అంటే ముగింపు క్రీస్తు ధర్మశాస్త్రానికి అయ్యాడు, ఆరంభము మోషే ధర్మశాస్త్రానికి అయ్యాడు. అలాగే ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.